ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసి అలసిపోయింది చాలు. ఎందుకంటే మీ టైం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. మీరు ఇంజనీరింగ్, మెడిసిన్ చదవాల్సిన అవసరం లేదు. 10th పాస్ అయినా కూడా మీకు చాలా జాబ్స్ ఉన్నాయి. నేను చెబుతున్న ఆ జాబ్స్ ఏవి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది? ఏ 9 లక్షలు, బి 11 లక్షలు, సి 7 లక్షలు, డి 12 లక్షలు. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారీ జాబ్ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రధాని మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని బ్యాంక్, రైల్వే, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఎయిమ్స్ ఇలా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమకు కావాల్సిన క్యాండిడేట్ల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అన్నింటికీ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇంకా అయిపోలేదు. సో క్యాండిడేట్స్ లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్లకు తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్స్ ఏవి, వేటిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలంటే వీడియోను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్లోనే దాదాపు 54,399 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేశారు. వీటిలో కొన్ని జాబ్స్ కు 10th, ఇంటర్ ఉన్నా సరిపోతుంది. ఆ నోటిఫికేషన్స్ అన్నింటిపై ఒక లుక్ వేద్దాం. ముందుగా ఐటీబీపీలో కిచెన్ సర్వీస్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఐటీబీపీ కిచెన్ సర్వీస్ లో మొత్తం 819 కానిస్టేబుల్ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ 10th మాత్రమే. సెప్టెంబర్ 2 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 1 వరకు ఉంది. అంటే ఇంకా చాలా రోజులుంది కాబట్టి 10th క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ లో ఒకేసారి 1130 కానిస్టేబుల్ ఫైర్ మెన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. క్యాండిడేట్లు 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆగస్టు 31 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 30 సెప్టెంబర్ కు క్లోజ్ అవుతుంది. తర్వాత పంజాబ్, హర్యానా రాష్ట్ర హైకోర్టులో 300 ప్యూన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్యూన్ పోస్టులకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. క్యాండిడేట్ ఏజ్ 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లై చేసే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 20. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా 345 స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 ఏళ్లకు మించని వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. ఇక నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ కేవలం 1 year మాత్రమే ఉంటుంది. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 17. తర్వాత ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17లోగా ఈ పోస్టుల కోసం క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలి. ఇక ఈ అన్ని నోటిఫికేషన్లో అతిపెద్ద నోటిఫికేషన్ ఏదంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన 11,558 ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అన్ని నాన్ టెక్నికల్ కేటగిరీ పోస్టులే ఉన్నాయి. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ లాంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ 11,558 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 14కి క్లోజ్ అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన మరో భారీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ జీడీ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39,481 కానిస్టేబుల్ పోస్టులను ఫిల్ చేయనున్నారు. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఎస్ఏఎఫ్ లాంటి కేటగిరీలో కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయనున్నారు. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 14. ఇప్పటి వరకు మీ ముందుకు తీసుకొచ్చిన అన్ని నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీలు అన్ని కలిపితే వచ్చిన నెంబర్ 54,399. ఇక ఈ నోటిఫికేషన్లు కేవలం ఆగస్టు, సెప్టెంబర్లోనే రిలీజ్ అయ్యాయి. వీటికి అప్లై చేసే డేట్ ఇంకా అయిపోలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కల ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్లను మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.